కేటగిరీ చూసుకుంటే పద్మ భూషణ్ 19 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. సో వారిలో మనం చూసుకుంటే శ్రీ ఏ సూర్యప్రకాష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా జర్నలిజం సంబంధించి కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వారు. శ్రీ అనంతనాగ్ ఆర్ట్ కేటగిరీ కర్ణాటకకు చెందినటువంటి వారు. అండ్ శ్రీ బిబేక్ డబ్రాయ్ పోస్తమస్ మరణించిన తర్వాత ఇచ్చారు. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఢిల్లీకి చెందినటువంటి ప్రాంతం. నెక్స్ట్ శ్రీ జటిన్ గోస్వామి ఆర్ట్ అస్సాం. శ్రీ జోస్ చెకో పెరియపురం మెడిసిన్ కేరళకు చెందినటువంటి వారు. శ్రీ కైలాసనాథ్ దీక్షిత్ సో ఆర్కియాలజీ సంబంధించి ఢిల్లీకి చెందినటువంటి వారు. నెక్స్ట్ శ్రీ మనోహర్ జోషి మరణాంతరం ఇచ్చారు, పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వారు. సో వీరికి పద్మభూషణ్ని ప్రజెంట్ చేశారు. ఇంకా వారు కాకుండా ఇంకా శ్రీ నల్లి కుప్పుస్వామి చెట్టి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తమిళనాడు. నందమూరి బాలకృష్ణ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్. శ్రీ పిఆర్ శ్రీజేష్ స్పోర్ట్స్ పర్సన్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారు. పంకజ్ పటేల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ గుజరాత్కి చెందినటువంటి వారు. శ్రీ పంకజ్ ఉదాస్ అంటే పంకజ్ పేరుతో ఇద్దరు ఉన్నారు, పంకజ్ పటేల్ అండ్ పంకజ్ ఉదాస్. ఉదాస్ ఏమో మరణించిన తర్వాత, పటేల్ ఏమో ఇప్పుడున్నారు. సో ఉదాస్ ఏమో ఆర్ట్ కేటగిరీ మహారాష్ట్ర. శ్రీ రామ్ బహదూర్ రాయ్ లిటరేచర్ ఎడ్యుకేషన్ జర్నలిజం యూపీకి సంబంధించినటువంటి వారు. సద్వి రిథంబర సోషల్ వర్క్ యూపీకి చెందినటువంటి వారు. సో వీరికి పద్మ భూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. ఇక దాని తర్వాత శ్రీ ఎస్ అజిత్ కుమార్ ఈయన తమిళనాడుకు చెందినటువంటి యాక్టర్, తెలుసు అజిత్ హీరో యాక్టర్, ఆర్ట్ కేటగిరీ. నెక్స్ట్ శ్రీ శేఖర్ కపూర్ ఆర్ట్ మహారాష్ట్ర. శోభన చంద్రకుమార్ ఆర్ట్ తమిళనాడు. శ్రీ సుశీల్ కుమార్ మోడీ మరణాంతరం పబ్లిక్ అఫైర్స్ బీహార్. అండ్ శ్రీ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో జపాన్కి చెందినటువంటి వ్యక్తి ఒసాము సుజుకికి జపాన్ దేశానికి చెందినటువంటి వారికి ఇచ్చారు. ఇక్కడ యుఎస్ఏకి చెందినటువంటి వారు శ్రీ వినోద్ ధామ్కి ఇచ్చారు.